బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది గురజాల కోర్టు. 98 రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తెలుగుదేశం నాయకుల జంట హత్య ఆరోపణలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు కావడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. పిన్నెల్లికి అయితే బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, మొత్తానికి మనం చూస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే ఇటు బెయిల్ ని మంజూరు చేసింది కాబట్టి ఏమైనా షరతులు విధించిందా? కోర్టు డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? గుండ్లపాడు జంట హత్య కేసు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది చెప్పాలి. ఈ కేసులో ఆయన A6 గా ఉన్నారు. గత 98 రోజుల నుంచి కూడా ఆయన నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కేసు విచారణలో భాగంగా ఈ రోజు గురజాల కోర్టు పిన్నెల్లికు బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసుకు సంబంధించి ఆయనకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు అంటే ఇప్పటికే సమయం కొద్దిసేపు క్రితమే ఈ కేసుకు సంబంధించి గురజాల కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పటికే సమయం ముగిడంతో ప్రస్తుతం ఆయన నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండడంతో ఆయన బయటకు రావడం మీద ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేపు ఎల్లుండ సెలవులు కావడం, అటు రంజాన్ ఉగాదికి సంబంధించిన సెలవులు ఉండటంతో మరొక 2 రోజులు కూడా ఆయన నెల్లూరు జైల్లోనే ఉంటారనే సమాచారం అందుతోంది. అంటే 21వ తేదీన శనివారం ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జైలు నుంచి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఇదే కేసులో ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గుంటూరు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు జరిగిన గురజాల కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికు బెయిల్ మంజూరైంది. అదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డికి మాత్రం బెయిల్ మంజూరు కాలేదు. ఏదేమైనప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించి గత 98 రోజులుగా కూడా పిన్నెల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కేసుకు సంబంధించి తాజాగా బెయిల్ మంజూరు కావడంతో అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం. ఓకే, థ్యాంక్ యూ మణికుమార్.